మంచి ఫుడ్ తిన్నాక ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా కదా! అందుకే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చేసాము. ఫస్ట్ అయితే యోచికి వచ్చాము. ఇక్కడ ఫ్రోజన్ యోగర్ట్ దొరుకుతది. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. చాలా బావుంటది. ఎందుకో తెలీదు కానీ ఇది చాలా హైప్, టేస్ట్ బావుంటుంది. బట్ ఏ టైంలో వచ్చినా ఫుల్ క్రౌడ్ ఉంటది. ఇప్పుడు టైం అయితే నైట్ 10:30 అవుతుంది. ఇప్పుడు కూడా చాలా ఫుల్ క్రౌడ్ ఉంది. టేస్ట్ అయితే చాలా బావుంటది. అంటే ఇక్కడ డైరీ ఫ్రీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మేబీ అందువల్లే అనుకుంటా క్రౌడ్ ఎక్కువ టీనేజర్స్ కనిపిస్తారు మీకిక్కడ. మేమైతే ఇంకా యోగర్ట్ తీసుకొని ఇంకా కూర్చొని తింటున్నాము. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మనకి ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రూట్స్ ఉంటాయి, నట్స్ ఉంటాయి. అలా ఏది కావాలంటే అది మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో అంతా ఎంత అవుతుందో వెయిట్ అంత బిల్ పే చేయాలి. అంటే ఇది వెయిట్‌ని బట్టి ఉంటది. ఇక యోగర్ట్ తినేసి ఐస్ క్రీమ్ తినడానికెళ్ళాము. ఇదైతే చాలా ఫేమస్, ఈస్ట్ విక్టోరియాలో ఉంటది. చాలా బావుంటది ఐస్ క్రీము. ఇక్కడ ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ ఉంటాయి స్పెషల్స్. సో, చాలా బావుంటది. మాకైతే స్పెషల్స్‌లో ఏమి మాకు నచ్చింది లేదు. ఒకటి నచ్చింది కానీ అది సోల్డ్ అవుట్ ఉంది. సో, ఇంకా నార్మల్ పిస్తా తీసుకున్నాం. ఇది కూడా చాలా బావుంది. ఇది కూడా ఫేమస్ అంట వాళ్ళ దగ్గర, బావుంది. మేమసలు ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాం ఇక్కడికి. చాలా బావుంటది ఐస్ క్రీమ్. సో, ఫ్రీక్వెంట్‌గా వస్తూనే ఉంటాము. ఇక్కడ మా హవానైతే అసలు తినవట్లేదు, లాగేసుకుంటున్నాడు. టోడ్లర్స్‌తో మామూలుగా ఉండదు. వాళ్ళింకా అడిగింది ఇచ్చేయాలి. ఇప్పుడిప్పుడే ఈ కొత్త బిహేవియర్ స్టార్ట్ అయింది. అసలు ఏదన్నా ఇవ్వకపోతే ఇంక ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. అసలు ఇది ఎలా చేంజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే గైస్, ఫుల్‌గా ఐస్ క్రీమ్ తిని ఇంకా వెళ్తున్నాము. ఓకే, బాయ్. గుడ్ నైట్.